ఈ సైడ్ సేమ్ మహేష్ బాబు లాగే ఉన్నావు. తెలుగు నేల మీద అయితే అడుగు పెట్టేసిన. నాకే డౌట్ ఉన్నది కదా ఏంటంటే మేము జర్నీ చేయాల్సింది లేదా కాదు. కొంచెం ఉదయం అయితే ముందు వెళ్ళాడు, నేను నెక్స్ట్ లేట్ వెళ్తున్నా. గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మన వ్లాగ్స్. గ్యాస్ ఈరోజు అయితే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నా. చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చిన. ప్లస్ ఇంకోటి ఏంటిదంటే ఈరోజు అయితే నేను తెలంగాణ వెళ్తున్నా. చాలా రోజుల తర్వాత 1 year అవుతుంది వెళ్ళక తెలంగాణకి. 1 year తర్వాత ఇవాళ అయితే వస్తున్నా తెలంగాణకి. తెలంగాణ ఆబ్వియస్లీ ఎవరికైనా సొంత ఊరు వెళ్తున్నా అంటే ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది. నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఇప్పుడైతే ప్రజెంట్ గుజరాత్లో ఉన్నా. చలి మాత్రం మామూలు లేదు గ్యాస్. ఫుల్ అంటే ఫుల్ ఉంది చలి. మన తెలంగాణలో ఎట్లున్నదో తెలియదు మనకి. ఈడైతే మామూలు లేదు చలి. నేను ఇప్పుడైతే ప్రజెంట్ ఇంటికాడ ఉన్నా. ఇంటికాడ నుంచి ఫ్యామిలీతో వెళ్తున్నాం, మొత్తం ఫ్యామిలీ. ఇంటికాడ నుంచి నవసారికి వెళ్ళాలా. నవసారి నుంచి డైరెక్ట్ బొంబాయికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కలుస్తాడు. గ్యాస్ ఆపండి, స్కిప్ చేయకండి. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. మేము చేసిన వీడియో ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. డైరెక్ట్ బొంబాయికి వెళ్ళిన తర్వాత కలుస్తాం గ్యాస్. నవసారి స్టేషన్కి అయితే వచ్చేసినాం. మన సమీర్ అయితే వచ్చిండు, సెండ్ ఆఫ్ ఇస్తానికి వచ్చిండు. ఇట్లా మావాడు ఉన్నాడు. కాయ చెప్పమ్మా. ఈ సైడ్ సేమ్ మహేష్ బాబు లాగే ఉన్నావు. నవసారి స్టేషన్ వచ్చిన తర్వాత తీయొద్దు అనుకున్నా. డైరెక్ట్ వెళ్ళి బొంబాయిలో తీస్తాం అనుకున్నా. కాకపోతే మన వాళ్ళు సెండ్ ఆఫ్ ఇస్తాం వచ్చారు, ఇక్కడ బండికి ఇస్తాం వచ్చారు. ఇక్కడ తీసి డైరెక్ట్ నేను బొంబాయిలో కలుస్తాను మీకు. ఎస్ ఫైనల్ అయితే నేను బొంబాయి అయితే రీచ్ అయినా. క్రౌడ్ చూస్తే మామూలు క్రౌడ్ లేదు, ఫుల్ క్రౌడ్ ఉన్నది. చూపిస్తాను, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఇది వచ్చేసి దాదర్ స్టేషన్, దాదర్ వెస్టర్న్ స్టేషన్. క్రౌడ్ చూపిస్తే మీకు, క్రౌడ్ చూస్తే అయితే మీరు నిద్రపోతారు ఇందులో క్రౌడ్ అని. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. దీనికి ప్లాట్ఫామ్స్ వచ్చేసి 12 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నేను చూడండి, మీరు కావాలంటే నేను క్రౌడ్ చూపిస్తా. చూడండి ఒకసారి, చూడండి గైస్, క్రౌడ్ చూడండి ఎంతగా ఉన్నది క్రౌడ్. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్. లోకల్ ట్రైన్స్ అనేది ఎప్పటికీ రన్ అవుతూనే ఉంటాయి. ఒక్క ట్రైన్ అవుతే ఎంత కాలేదు, మళ్ళీ క్రౌడ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది లోకల్ ట్రైన్ వచ్చిందా, ఇటు సైడ్ మొత్తం ఫుల్ అయిపోతారు ఈ లోకల్ ట్రైన్కి. ఈ లోకల్ ట్రైన్లో చూడండి ఎంతమంది ఉన్నారు. ఫుల్ టైట్. చూడండి పబ్లిక్ ఎంతమంది ఉన్నారు చూడండి. ఫుల్ బొంబాయి అంటే తెలుసుగా మనకి ఎట్లా ఉంటుందో. బొంబాయి అంటే ఇక ఫుల్ అంటే ట్రాఫిక్. నువ్వు బయటికి పోయినప్పుడు ట్రాఫిక్ కూడా ఇంతనే ఉంటుంది. ట్రాఫిక్ నువ్వు బయటికి వెళ్ళలేము. ఏదైనా అర్జెంట్ వర్క్ వచ్చి బయటికి వెళ్ళావు అనుకో, ఆ ట్రాఫిక్లో నుంచి నీకు అసలు వెళ్ళడానికే నీకు 1 hour 2 hours పడుతుంది బయటికి వెళ్ళడానికి. ఇంత క్రౌడ్ ఉన్నది. ఓకే గ్యాస్, నేనైతే తర్వాత నేను ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను నీకు వీడియో. ట్రైన్ అయితే 2:15 అట్లా ఉన్నది మన ట్రైను. ఫైనల్ అయితే ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ మీద ఎక్కించినాం. సీట్లు అవన్నీ అయితే సెట్ చేసుకున్నాం. లగేజ్ మొత్తం అంతా సెట్ చేసుకున్నాం. ట్రైన్ అయితే స్టార్ట్ కూడా అయిపోయింది. ఇక ఆడికి వచ్చేదే లేటు, తెలంగాణ వచ్చేదే లేటు, మనం వరంగల్కి దిగేదే లేట్. ఇక నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ముందు అయితే లొకేషన్స్ ఉన్నాయి, మంచి లొకేషన్స్ వస్తాయి. ఆ వీడియో చూడండి, చూసి ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చితే ఆ లొకేషన్ పేరు కూడా చెప్పండి మాకు. ఆ లొకేషన్ పేరు కూడా చెప్పండి గైస్. మీకు బొంబాయి సిటీ అనేది బయట నుంచి ఇప్పుడు ట్రైన్లో నుంచి మీకు చూపిస్తారు, చూడండి ఒకసారి. చూడండి గైస్, ఇది బొంబాయి వచ్చేది బొంబాయి సిటీ. బాయ్ బొంబాయి చెప్పండి అందరికి. బాయ్ బొంబాయి, బాయ్. చూడవచ్చు బొంబాయి సిటీ. ఇంకేది సిటీ కాదు, రైల్వే ట్రాక్ పక్కన ఉన్నది చూపిస్తున్నాను ఇంకా. ఓకే గ్యాస్, నేనైతే తర్వాత ఇక ఇప్పుడైతే అన్నమే తినలేదు, లంచ్ చేయలేదు. లంచ్ చేసిన తర్వాత మేము ఇంకోటి మళ్ళీ కలిసి అయితే చేసిన సెట్. పైన కూర్చున్నా, సీట్ మీద అయితే కూర్చున్నా. వాయిస్ అనేది క్లారిటీ రాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకుని వాయిస్. నా దగ్గర మైక్ లేదు, డిస్టర్బెన్స్ ఉంది సైడ్కి, అందుకని అడ్జస్ట్ చేసుకోండి వాయిస్ దగ్గర. ఇంకో విషయం మిమ్మల్ని అడగాల్సింది, నేను ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక విషయం. ఆ విషయం ఏంటంటే నా మీద నాకే డౌట్ ఉన్నది గైస్. ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడేది వాయిస్ ఉన్నదా, వాయిస్ కరెక్ట్ ఉందా లేదా,
మేము మాట్లాడే పదాలైనా కూడా కరెక్ట్ వస్తున్నాయా లేదా అని నా డౌట్ ఉన్నది. ఆ డౌట్ అనేది క్లారిటీ కావాలి కదా. అంటే మీ ద్వారా నాకు తెలుస్తుంది నేను ఏం మాట్లాడుతున్నా. ఒకవేళ ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. అది ఏమున్నా కూడా నా కామెంట్ రూమ్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కదా. ఒకవేళ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా నాకు కరెక్ట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఒకవేళ నేను మాట్లాడే విధానమైనా సరిగ్గా లేకపోయినా కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ రూమ్లో కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది. దాన్ని నెక్స్ట్ టైం నేను రిపీట్ కాకుండా చూసుకుంటా కదా. ఇంకా దాని గురించి నేర్చుకుంటా. ఎందుకంటే చాలా వీడియో ముందు రావాలంటే కొంచెం భయం ఉండేది. ఇప్పుడు అంటే కొంచెం అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే వీడియో ముందు రావాలంటే కొంచెం అలవాటు అయిపోయింది. ఇంకా కొంచెం ట్రై చేస్తా, కొంచెం ముందుకు పోస్తా. ఇప్పుడు ఇట్లా మీ దగ్గర ఏమైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి, నేను దాని నుంచి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా. ఓకేనా? ఒక్కటి చెప్పండి నాకు, మీ ద్వారా నాకు తెలిసేది ఏదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. నేను ఏ విధంగా మాట్లాడినా కూడా ఓకే అయితేనో ఏం కాదు. ఏమైనా డౌట్లు ఏమైనా అన్న ఇది లేదు అని తమ్ముడు ఇది లేదు అది లేదు అన్న కూడా ఓకే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటా కదా. మీ ద్వారా నాకు తెలిసేది. ఓకే లొకేషన్స్ అయితే మీకోసం వచ్చేస్తున్నాయి. అవి వచ్చేసిన మీకు కంపల్సరీ చూపిస్తా. మంచి షార్ట్లు తీసి సినిమాటిక్ షార్ట్లు అవి మంచిగా చూపిస్తా. చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఆ లొకేషన్స్ పేర్లు కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గ్యాస్. అవి ఏ ఊర్లో వస్తాయి ఆ లొకేషన్స్ అవి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే తెలుసు, మీకు కూడా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే ఆ లొకేషన్స్ చూసి సూపర్ లొకేషన్స్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ లొకేషన్స్ పేర్లు చెప్తాను మీకు. ఎక్కడ ఉన్నది ఆ లొకేషన్ పేరు ఏంటిది, ఏ ఊర్లో వచ్చినాయి ఆ లొకేషన్స్ అనేది. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గ్యాస్. ఆ లొకేషన్స్ వస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోయినా గ్యాస్, మా ఉదయం కూడా మిస్ అవుతుండు. అసలు కలిసి మేము జర్నీ చేయాల్సింది లేదా కాడు. కొంచెం ఉదయం అయితే ముందు వెళ్ళాడు, నేను నెక్స్ట్ లేట్ వెళ్తున్నా. తెలియదు అక్కడ పోయినా ఎట్టయినా కలిసాల్సిందే. నాకు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఉంది. ఉదయం కూడా మీట్ అవుతుంది కాబట్టి ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఉన్నది. పోయిన తర్వాత కలిసి తీస్తాం వీడియోస్. కాకపోతే లొకేషన్ చూసి అయితే ఎంజాయ్ చేయండి గైస్ మీరైతే. The next day. మార్నింగ్ గైస్, లాస్ట్ ఇదే తెలుగు నేల మీద అయితే అడుగు పెట్టేసిన. వరంగల్కి అయితే వచ్చేసినాం. తెలుగు గడ్డ మీద అడుగు పెట్టేసినాం. ఇప్పుడు డైరెక్ట్గా చిన్న ఛాయ్ సిప్ వేసుకొని మన వ్యాన్ కూడా వచ్చేసింది. వ్యాన్లో ఎక్కేసి వీడి నుంచి డైరెక్ట్ తొరూరు మధ్యలో ఆగవచ్చు. టిఫిన్ కూడా వేసి ఆడి నుంచి అమ్మపురం వెళ్దాం. రీచ్ అయితే మేము ఒకసారి మా ఊరైతే చూడండి. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఒకసారి మా ఊరైతే చూడండి. లాస్ట్కి అయితే ఇంటికైతే రీచ్ అయినాం. నెక్స్ట్ ఏం చేయాలో తెలుసుగా మీకు. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సరే మరి ఉంటా.